బమ్మెర పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలోని కుంతి స్తుతి. శ్రీమద్ భాగవతం భగవంతుడికి భక్తుడికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆత్మ పరమాత్మకు ఉండే సంబంధాన్ని తెలియజేసి పరమ పురుషార్థమైనటువంటి ఆ మోక్ష ఫలాన్ని అందించేది ఈ పరమ పవిత్రమైన భాగవతం. అందులో దశమ స్కందంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడు. తాను అవతరించడం ముందే ఆకాశవాణి ద్వారా దేవకీమాత అష్టమ గర్భంలో జన్మించబోతున్నాను అని ప్రకటించుకొని అవతరించిన క్షణం నుంచే అద్భుతాలను చేస్తూ ఆ చెరసాల ద్వారాలు తెరుచుకోవడం, అక్కడ ఉన్నటువంటి కాపలా సిబ్బంది మూర్ఛలో వెళ్ళిపోవడం, ఉధృతంగా ప్రవహిస్తున్న యమున దారి వదలడం, అంతేకాదు పురుడు చేసుకోకముందే పోతన లాంటి బ్రహ్మ రాక్షసులను సంహరించడం, కాళీయమర్దనం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, ఇలా బాల్యం నుండే అనేక అద్భుతాలను చేస్తున్నప్పటికీ శ్రీకృష్ణుడు పరమాత్ముడే అని తెలుసుకున్నవారు కొంతమంది. మహాజ్ఞానులు అయినటువంటి మునులు, ఋషులు, భీష్మ పితామహులు, విదురుడు, కుంతి మాత, ఇలాంటి మహాజ్ఞానులు కొందరు మాత్రమే కృష్ణుడు పరమాత్ముడుగా గ్రహించగలిగారు. దుర్యోధనుడు లాంటి మూర్ఖులు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా శ్రీకృష్ణుడిని పరమాత్ముడుగా గుర్తించలేని మూర్ఖులు ఆనాడు ఉన్నారు. అందుకే పరమాత్మ మన కళ్ళ ముందు కనిపించిన పరమాత్ముడని గుర్తించాలంటే ఆ జ్ఞానం, ఆ సంస్కారం ఉంటే తప్ప భగవంతుణ్ణి గుర్తించలేము. శ్రీకృష్ణుడు పరమాత్ముడే అని గుర్తించినటువంటి కుంతీమాత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి అద్భుతంగా స్తుతించింది. అది పోతనామాత్యులు ఈ కుంతి స్తుతిని అద్భుతంగా వర్ణించారు. ఆ పోతనామాత్యుడి పద్యాల రూపంలో ఉన్నటువంటి అద్భుతమైన కొన్ని పద్యాల మనం ఈరోజు పద్యాలను చూద్దాం. పురుషుండాడ్యుడు ప్రకృతికిన్ పరుండు అవ్యయుడు అఖిల భూత బహిరంతర్భాసురుడు లోకనియంతయో పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి. శ్రీకృష్ణ, నువ్వు పరమ పురుషుడవు, దేవాది దేవుడవు, ప్రకృతికి అనంతుడవు, సకల ప్రాణులలో వెలుపల లోపల ప్రకాశిస్తూ ఉండేవాడివి, విశాల విశ్వాన్ని నడిపించేవాడివి, పరమేశ్వరుడవు అయినట్టి నీకు నమస్కారాలు తెలియజేస్తాను శ్రీకృష్ణ అంటుంది కుంతీమాత. మరియు జవనిక మరుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా అవనికాంతరాలంబున నిలువంబడి నీ మహిమచే పరమహంసలు, నివృత్త రాగద్వేషులు, నిర్మలాత్ములు అయిన మునులకు సదృశమానుండవు, పరిచ్ఛిన్నుండవు. కానీ నీవు మూఢ దుఃఖులు కుటుంబవంతులు అగు మాకు ఎట్లు దర్శనీయుండవయ్యదు. శ్రీకృష్ణ, వాసుదేవ, దేవకీనందన, నందగోపకుమార, గోవింద, పంకజనాభ,
పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మసంకాశచరణ ఋషికేశ భక్తి యోగంబునం చేసి నమస్కరించెదా అవధరింపుము అంటూ శ్రీకృష్ణుని ఇలా ఆయన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృపను కుంతీదేవి ఇలా స్మరిస్తూ ఉంది. తనయులతోడనే దయ్యమానం బగు జతుగృహం బంధును చావకుండ కురురాజు వెట్టించు ఘోర విషంభుల మారుతపుత్రుండు మడియకుండ ధార్తరాష్ట్రుడు సముద్ధతి చీరలువంగ ద్రౌపదీమానంబు తలగకుండ గాంగేయ కుంభజ కర్ణాధిఘనులచే నా బిడ్డలనిలోన నలగకుండ విరటు పుత్రిక కడుపులో వెలయుచూలు ద్రోణనందను శరవన్ని దృంగకుండ మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష. ఓ పుండరీకాక్ష, భగభగ మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మమైపోకుండా కాపాడావు. దుర్యోధనుడు పెట్టించిన విషాన్ని తిని చనిపోకుండా భీమసేనుణ్ణి రక్షించావు. దురహంకారంతో త్రుల్లిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు ఒలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకున్నావు. భీష్ముడు మొదలైన యోధానుయోధుల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డుపడ్డావు. మళ్ళీ ఇప్పుడు చిట్టి తల్లి ఉత్తర కడుపులోని పసికందును అశ్వత్థామ శరాగ్ని జ్వాలలలో మగ్గిపోకుండా కనికరించావు, కాపాడావు. మరింకా ఎన్నో విధాలుగా నన్ను నా బిడ్డలను కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా శ్రీకృష్ణ అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంది కుంతీమాత. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన భాష్పతోయా ధార పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ బాపడవై నటించుట కృపాపరా నామది చోద్యమయ్యడిన్. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన భాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూచుచున్ బాపడవై నటించుట కృపాపరా నామది చోద్యమయ్యడిన్. ఓ దయామయ శ్రీకృష్ణ, చిన్నప్పుడు నీవు ఒకసారి కోపం వచ్చి పాలకుండ బద్దలు కొట్టావు. అప్పుడు మీ అమ్మ యశోదాదేవి తాడు పట్టుకొని వచ్చి కట్టేసింది. అన్నీ తెలిసిన నువ్వేమో కాటుక కలిసిన కన్నీటి ధారలను చేత్తో పామేసుకుంటూ ఉడికిపోతూ చంటిపిల్లాడిలా నటించడం తలుచుకుంటే ఇప్పటికీ నా మనసులో ఆశ్చర్యం కలుగుతుందయ్యా. అంటూ ఆ చిన్ననాటి ఈ ధర్మ సంస్థాపనార్థమై మహాభారత యుద్ధంలో పార్థ సారథిగా పాండవులకు విజయాన్ని అందించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే చిన్నప్పుడు యశోదామాత పాలు ఇవ్వడానికి కొంచెం ఆలస్యం అయ్యిందని చెప్పి
కోపంతో ఆ పాలకుండను పగలగొట్టగా యశోదామాత కోపగించి నిన్ను బంధించి కట్టేసిందట. అప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ కాటుక కన్నులు తుడుచుకుంటూ ఉంటే, కన్నీరు కారిపోతూ ఉంటే కాటుక చేతులతో కన్నీళ్లు తుడుచుకోవడం, వెక్కి వెక్కి ఏడవడం నాకు జ్ఞాపకం వస్తే అది ఆశ్చర్యాన్ని ఆశ్చర్యంగా అనిపిస్తుంది శ్రీకృష్ణ అని కుంతీదేవి శ్రీకృష్ణుడి బాల్యాన్ని, కృష్ణ లీలలను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా అంటూ ఉంది. నిన్ను చింతించుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబుల చూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంభైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ, నీ లీలలే గానం చేస్తూ, నిన్నే ప్రశంసిస్తూ, నీ పవిత్ర చరిత్రాలే వింటూ ఇలా ఉండేవారు మాత్రమే విశ్వేశ్వర, విశ్వంభర, శ్రీకృష్ణ దురంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవి పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవి అయిన నీ పాద పద్మాలను దర్శించగలుగుతారు. అంతే తప్ప మరింకే ఇతర ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవు అని పరమయోగులు మాత్రమే నీ పాద దర్శనం చేసుకోగలుగుతారు అని శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఇలా ప్రార్థిస్తూ ఉంది కుంతి. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర, యాదవులందు పాండుసుతులందు అధీశ్వర, నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అని శంభుమదీయ బుద్ధి అత్యాధర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా. ఏం అద్భుతమైన భావన! యాదవులందు పాండుసుతులందు నదీశ్వర, నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై నని శంభుమదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా. స్వామి విశ్వేశ్వర శ్రీకృష్ణ, ఆత్మీయులైన యాదవుల మీద కానీ పాండుసుతుల మీద కానీ నాకు అనురాగ బంధాన్ని తెంపివెయ్యి. కడలిలో కలిసే గంగానదిలా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణంలోనే లగ్నమయ్యేటట్లు చేయి తండ్రి. ఏమి అద్భుత భావన! భవబంధాలను తెంచుకోవాలని, పరమాత్మతో సంబంధం కలగాలంటే ఈ ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకున్న వారికే సాధ్యమవుతుంది. అందుకే ఆ యాదవులందు తన కన్నబిడ్డలందు కూడా నాకు భవబంధాలను తెంచి కేవలం నీ పాద సరోజములపై నా మనసు లగ్నమయ్యేటట్టు చేయి శ్రీకృష్ణ అని కుంతీదేవి ప్రార్థిస్తూ ఉన్నది. అంటే మనమంతా కుంతీదేవిలాగా పరమాత్మను, ప్రపంచాన్ని, భవబంధాలను తెంచుకొని ఆ పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకోవాలని చెప్పి అద్భుతంగా కుంతి స్తుతిలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఆ శ్రీకృష్ణుడిని, పరమాత్మను అనేక విధాలుగా కుంతిమాత స్తుతిస్తూ ఉంది. శ్రీకృష్ణ
యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ముఖ్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ యదుభూషణ నరసకా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ముఖ్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఓ శ్రీకృష్ణ, యదుకుల భూషణ, అర్జునమిత్ర, శృంగారరత్నాకర, జగత్కంటకులైన రాజుల వంశాలను దహించేవాడా, జగదీశ్వర, ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవుల మందల ఆర్తులను బాపువాడా, మోక్షాన్ని ప్రసాదించే ప్రభు, నీకు నమస్కరిస్తూ ఉన్నాను. నాకీ భవబంధాలను తెంపెయ్యవయ్యా ఓ శ్రీకృష్ణ అంటూ ఈ విధంగా కుంతీమాత మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది. ఆమె ప్రార్థనను అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయామయమైన తన మధుర మందహాసంతో మైమరిపించాడు. రథారూఢుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కొంతకాలమైన తరువాత కుంతి, సుభద్ర మొదలగు వారికి చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమైనాడు గోవిందుడు. కొద్ది కాలం ఉండమని ధర్మరాజు బతిమాలడంతో ఉండిపోయాడు. చుట్టాలందరినీ మట్టు పెట్టానన్న దుఃఖంతో తల్లడిల్లుతున్న ధర్మరాజును కృష్ణుడు, వాయసుడు, ధౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాల ఓదార్చారు. అయినా ఆయన మనస్సు ఊరట చెందలేదు. వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఇలా అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నాడు. ఈ భాగవత ప్రథమ స్కందంలోని మహాభారత యుద్ధం తర్వాత కుంతిమాత శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించడం అద్భుతమైన అనేక స్తుతులలో ఈ కుంతి స్తుతి మహాద్భుతమైనటువంటి ఘట్టం. ఇది విన్న, చదివిన మహద్భాగ్యం ఎంతో